బోస్టన్లో జరిగిన ఒక కోల్డ్ ప్లే కన్సర్ట్లో ఒక మహిళతో సన్నిహితంగా ఉన్న ఒక వీడియో వైరల్ అవడంతో అస్ట్రానమర్ CEO ఆండీ బిరాన్ రాజీనామా చేయాల్సి వచ్చింది సార్. దీని మీద సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ జరిగింది. నెటిజన్లు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ కామెంట్స్ చేశారు. దానికి చాలా రచ్చ జరిగిన పరిస్థితి. ఎందుకు సార్ ఇలాంటివన్నీ వైరల్ అవుతూ ఉన్నాయి? ఎందుకు జనాలు నెటిజన్లు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు ఇలాంటి విషయాల్లో? అంటే ఇందులో నెటిజన్స్ ఇంట్రెస్ట్ చూపడానికి ఏంటంటే ఆన్లైన్ కమ్యూనిటీలో ఎక్కువ మంది యంగర్ జనరేషన్, అందులో వివిధ కార్పొరేట్ ఉద్యోగాలు చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఇది ఒక కార్పొరేట్ సెట్టింగ్లో జరిగింది. ఎందుకంటే అస్ట్రానమర్ అనే ఒక టెక్ కంపెనీ CEO, చీఫ్ ఆఫ్ ది హ్యూమన్ HR మధ్య జరిగిన ఒక వివాహేతర అక్రమ సంబంధానికి సంబంధించిన ఫొటోస్. వాళ్ళు ఒక మ్యూజికల్ కన్సర్ట్కి వెళ్తే కిస్ క్యామ్ అంటారు. అంటే ఆ మ్యూజికల్ కన్సర్ట్ సడన్గా అక్కడ వచ్చిన అభిమానులు ఎవరి మీదనో ఫోకస్ చేస్తుంది. అది బిగ్ స్క్రీన్ పైన కనబడుతుంది. సో ఎవరి మీద ఫోకస్ చేసి ఉన్నది ఎవరికీ తెలియదు. అదొక సర్ప్రైజ్ ఎలిమెంట్ అన్నట్టు. సడన్గా వీళ్ళ మీద ఫోకస్ చేసే వరకు ఒకడేమో పక్క జరిగారు, ఇంకోరో కిందికి వంగారు. వెంటనే ఆ పర్ఫార్మెన్స్ ఇచ్చే అతను కామెంట్ చేశాడు, ఇది ఎఫ్ఐఆర్ అన్న అయి ఉండాలి, లేదా వాళ్ళ షై అన్న ఫీల్ అవుతున్నారేమో అని. సో ఇది ఆటోమేటిక్గా ఆ వీడియో బయటకు వచ్చే వరకు వైరాలిటీకి కారణం ఏంటంటే ఈ యొక్క యంగర్ జనరేషన్ లైఫ్ స్టైల్లో భాగమైన ఒక మ్యూజిక్ కాన్సర్ట్. అంటే ఈ మధ్యకాలంలో మ్యూజిక్ కాన్సర్ట్స్, పబ్బుల్లో పార్టీలు, ఇవన్నీ యంగర్ అర్బన్ మెట్రోపాలిటన్ యంగర్ జనరేషన్ లైఫ్ స్టైల్లో ఒక భాగమైంది. సో ఆ లైఫ్ స్టైల్లో జరిగిన ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ కూడా ఇప్పుడు యంగర్ జనరేషన్ లైక్ సర్ప్రైజ్ ఎలిమెంట్, ఇంటికి చెప్పకుండా రావడం, ఇలాంటి సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఉంటాయి. సో అందువల్ల ఈ కిస్ క్యామ్ వ్యవహారం అనేది ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ అందులో ఉండడం, అది యంగర్ జనరేషన్ లైఫ్ స్టైల్తో ట్యూన్ అయి ఉండడం, ఒక కార్పొరేట్ కల్చర్ను రిఫ్లెక్ట్ చేస్తూ ఒక కంపెనీ CEO, కంపెనీ చీఫ్ ఆఫ్ HRల మధ్య అక్రమ బంధం అంటే ఏ రకంగా ఉంటుందో చూడండి. ఇక అందువల్ల అదొక కారణం. అయితే ఇది పబ్లిక్ లైఫ్లో ఉన్నవారు ఎవరైనా ప్రైవేట్ లైఫ్ మా సొంతం, పబ్లిక్ లైఫ్ వేరు అని అనుకుంటుంటారు. కానీ ఎనీ లీడర్షిప్ పొజిషన్, అది పొలిటికల్ లీడర్షిప్ కానీ, అది కార్పొరేట్ లీడర్షిప్ కానీ, పర్సనల్ లైఫ్లో కూడా ఈవెన్ ఒక ఇన్ఫ్లుయెన్సర్గా ఉండడం కానీ, అందరికీ కూడా ఒక ఇంపార్టెంట్ లెసన్ ఏంటంటే పబ్లిక్లో నీవేమో నీతులు బోధిస్తూ ప్రైవేట్ లైఫ్లో నీచంగా బిహేవ్ చేయడం ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్టబుల్ కాదు. ఈవెన్ పబ్లిక్ లైఫ్లో నీకున్న పేరు ప్రైవేట్ లైఫ్లో నువ్వు చేసే పనికిమాలిన పనులకు లైసెన్స్ కాదు, కండోన్ చేయదు. అందుకే ఇవాళ డొనాల్డ్ ట్రంప్ పైన మీకు ఎప్స్టీన్ ఫైల్స్ వ్యవహారము, లొలిటా ఎక్స్ప్రెస్ రావడానికి కూడా కారణం అది. బిల్ క్లింటన్ పైన మోనికా లెవిన్స్కీ కేసు నుంచి ఇప్పుడు ఎప్స్టీన్ ఫైల్స్ వరకు. సో పబ్లిక్ లైఫ్లో ఉన్న వాళ్ళపైన అదనపు బాధ్యత ఉంటుంది. ఎందుకంటే వారు సమాజంలో వారికి సెలబ్రిటీ స్టేటస్ ఉంటుంది. వాళ్ళను కొంతమంది చూస్తూ, ఆచరిస్తూ, అనుకరిస్తూ ఉంటారు. అందులో కంపెనీ CEO అంటే ఆబ్వియస్గా అతని పట్ల గౌరవము, ఆ చీఫ్ ఆఫ్ HR పట్ల. వాళ్ళే నీచంగా వివరించినప్పుడు కంపెనీలో ఏ రకమైన టాక్సిక్ కల్చర్ని ప్రమోట్ చేస్తారో, ఇతరులు ఈ రకంగా బిహేవ్ చేస్తే ఆపాల్సిన వాళ్ళే ఈ రకంగా బిహేవ్ చేస్తే ఆ టాక్సిక్ కల్చర్ అవుతుంది కదా. సో అందువల్ల ఆ టాక్సిక్ కల్చర్ను యాక్సెప్ట్ చేయకూడదు. ఇక ఇలాంటిది ఎందుకు వైరాలిటీ అవుతుంది అంటే ప్రజలకు కూడా ట్రివియలైజేషన్ అనేది ఇష్టమైపోయింది. సెలబ్రిటీ చేజింగ్ అంటారు, క్రైమ్ చేజింగ్ అంటారు. క్రైమ్ చేజింగ్, నేరము మించిన వార్త ఇంకోటి లేకుండా పోయింది. వెరీ అన్ఫార్చునేట్. కానీ పాజిటివ్ వార్తల కన్నా నెగటివ్ వార్తలు చాలా వేగంగా ప్రయాణం చేస్తాయని చాలా రీసెర్చ్ కూడా జర్నలిజంలో, మీడియాలో పరిశోధన కూడా చెప్తోంది. సో మీకు నెగటివిజం అనేది విపరీతంగా సర్క్యులేట్ అవుతుంది. పాజిటివ్ వార్తల కన్నా కూడా నెగటివ్ వార్తలు చాలా వేగంగా సర్క్యులేట్ అవుతుంది. అందువల్ల సోషల్ మీడియాలో వైరాలిటీ అనే ఫినామినాకు కారణం ప్రజల టేస్ట్లు, ప్రజల ఇంట్రెస్ట్లు, కన్జ్యూమర్ టేస్ట్లు ఎలా మారుతున్నాయి, మీడియా కన్జ్యూమర్ టేస్ట్లు అని కూడా ఒక ఇంపార్టెంట్ అంశం. ఒక వరల్డ్ ఎకనామీలో రిసెషన్ వస్తుందా అనే వీడియో ఒక 2 నిమిషాలు పెడితే చూసేవారు చాలా తక్కువ ఉంటారు. కానీ ఈ కిస్ క్యామ్ గోల చూసేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. సో అందువల్ల సమాజంలో వస్తున్న ఒక ట్రివియలైజేషన్ ధోరణి, సమాజంలో వస్తున్నటువంటి ఒక నాన్ సీరియస్ టెండెన్సీస్ కూడా ఇదొక ఇండికేటర్గా కనబడుతుంది.